పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 5 ఏళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ 20% పనులు కూడా పూర్తి చేయలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో పర్యటించారు భట్టి. మంత్రి జూపల్లి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి షాయినిపల్లి శివారులో మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. తర్వాత పాలెంలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ పనులకు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 76 కోట్లలో అధిక శాతం నిధులు రిలీజ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్లో 2 పంపులను ప్రారంభించామన్నారు భట్టి. మార్కండేయ లిఫ్టుతో 7,500 ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు భట్టి విక్రమార్క. మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ మీ అందరి సమక్షంలో దాదాపు 7,500 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు ప్రారంభోత్సవం తీసుకున్నాం. ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. నీళ్ళన్నా, నీటిపారుదల ప్రాజెక్టులన్నా, రైతాంగం అన్నా, వ్యవసాయం అన్నా కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత రంగాలు. నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆధునిక దేవాలయాలని చెప్పి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో హరిత విప్లవం తీసుకొని రావడం కోసం వారు వేసినటువంటి పునాదులే ఈరోజు దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కృష్ణానది పైన మొదలుపెట్టినటువంటి ఏ ప్రాజెక్టు తీసుకున్నా, పూర్తి చేసినా అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాల ద్వారా మాత్రమే సాధ్యమైంది. పాలమూరు రంగారెడ్డి కేవలం వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, 35,000 కోట్లు వస్తుందని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, అంతేకాని పూర్తి చేయలేదు. 10 సంవత్సరాలు నడిచారు. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, మాకు 10 సంవత్సరాలు అవసరం, 5 సంవత్సరాల్లో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని. జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావటం, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ముఖ్యంగా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ మార్కండేయ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసుకోవాలనే కార్యక్రమంలో ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఇక్కడికి వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనికి కొన్ని చిన్న చిన్న కారణాలు ఉండటం వల్ల లేట్ అయింది. ఇప్పటి నుంచి పని త్వరలోనే పూర్తయిపోతుంది. మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన ఎక్కువ ఇక్కడే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ 1,00,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాకి విడుదల చేసి ఈ ప్రాజెక్టులన్నీ ఈ 4-5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తానని మాటించడం జరిగింది. దాంతో పాటు మన రైతులకి నీళ్లు ఇవ్వడానికి ఇరిగేషన్ ఏ రకంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమో అదే రకంగా మన దీనికి కరెంటు కోసం కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఒక 5 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేశారు.